హలో ఎవరివన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ ప్రొవైడర్ గురించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది మొత్తం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ హౌ టు రిజిస్టర్ న్యూ అకౌంట్ అండ్ దెన్ వాట్ ఆర్ ద సర్వీసెస్ ఉన్నాయి, ఆ సర్వీసెస్ గురించి మొత్తం మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ సెషన్లో మీకు నీట్గా ఎలా ఆ, మనం ఆ సర్వీస్ యూజ్ చేసుకుంటాము, ఈసీటీ ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తాము, లేకపోతే ఐఏఎం యూజర్ని ఎలా క్రియేట్ చేస్తాము, లేకపోతే ల్యాండా ఫంక్షన్ అంటే ఏంటి, స్టోరేజ్ S3 బకెట్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ లో ఉన్న మనకి ప్రొవైడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం మీకు నీట్ గా క్లియర్, నెట్వర్కింగ్ అంటే ఏంటి, తర్వాత మనకి ఇంకేం కావాలి, ఫౌండేషన్ మోడల్స్ అంటే ఏంటి, అమెజాన్ సేజ్ మేకర్ అంటే ఏంటి, అమెజాన్ సేజ్ మేకర్ స్టూడియో అంటే ఏంటి, అమెజాన్ ఏ సర్వీస్ యూజ్ చేసుకుని ఏ సర్వీస్ ఎలా యూజ్ చేసుకుంటాము, బెడ్ రాక్ అంటే ఏంటి, మీకు మొత్తం నీట్ గా క్లియర్ గా తర్వాత సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ డీటెయిల్ గా ఎలా క్రియేట్ చేయాలి, డెవాప్స్ గురించి మొత్తం, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ డిప్లాయ్ గురించి మొత్తం, వెబ్ యాప్స్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జస్ట్ గా సింపుల్ గా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. ఏమేమి సర్వీస్ మనం యూజ్ చేసుకుంటున్నాం, ఎలా ఎలా కన్సోల్ ఎలా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ ఇన్ మై ఛానల్. మీకు పూర్తిగా వీడియోని చూడండి. ఈ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. జీరో టు హీరో, ఏ జనరేటివ్ ఏ జీరో టు హీరో మిమ్మల్ని ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేకుండా బీఎస్సీ, బీకామ్, ఆర్ట్స్, సైన్స్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, పిహెచ్డి, తర్వాత ఎలాంటి స్టూడెంట్స్ అనే టీచింగ్ లో ఉన్నా కానీ, ఎలాంటి జాబ్ చేస్తున్నా కానీ, మళ్ళీ మైగ్రేట్ అవ్వాలనుకున్నా కానీ, వాళ్ళందరికీ క్లియర్ గా వాళ్ళ స్కిల్ సెట్ ని యూజ్ చేసి ఎన్హాన్స్ చేసుకోవడానికి, వాళ్ళ వర్క్ లో ఈ సర్వీస్ యూజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మీకు రెండు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఛానల్ కంటెంట్ కనుక ఇంకొకసారి లైక్ చేయండి. ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు ఎవరైనా చూసి మర్చిపోయి లైక్ చేయకపోయినా కానీ, సబ్స్క్రైబ్ చేయగానే కిందన్న బెల్ మాత్రం గట్టిగా ప్రెస్ చేయండి. మాకు మరింత నోటిఫికేషన్ వస్తాయి మీకు. ఇప్పుడు నేను ఆ కన్సోల్ ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఒకసారి అలాగే ఏంటంటే ఇది అనమాట కన్సోల్ అనమాట. దీన్ని గూగుల్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కన్సోల్ అంట అనమాట. మనకి నేను ఆల్రెడీ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. మీకు కావాలంటే చూపిస్తాను. ఇప్పుడే ఒకసారి నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలా మీకు ఇక్కడ ఇలా ఇలా క్లిక్ చేసి సైన్ అవుట్ అంటారు. ఇక్కడ సైన్ అవుట్ కొట్టేసేయండి. సైన్ అవుట్ కొట్టేసాను. నేను సైన్ అవుట్ కొట్టేసిన తర్వాత మళ్ళీ నేను అదే యాక్సెస్ ని యూజ్ చేసుకొని మీకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ అనమాట. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు యాక్సెస్ అండ్ మేనేజ్ ది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్ వన్ వెబ్ ఇంటర్ఫేస్ అనమాట. మనం ఏదైనా ఒక వెబ్ ఇంటర్ఫేస్ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉంది కదా, ఒక కొట్టాలంటే మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు తెలుసు కదా, మనకి జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాము, లేకపోతే ఎలాగైతే మనం ఎలాగైనా మన జీమెయిల్ క్రియేట్ చేసుకున్నా కానీ, ఫేస్బుక్ కానీ, ఎలాగైతే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ సైన్ ఇన్ టు ద కన్సోల్ ని కొడుతున్నా. సైన్ ఇన్ టు ద కన్సోల్ ని కొడితే మనకి ఒక పేజ్ నావిగేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది కదా, ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీకు ఎలాగైనా సరే. ఇక్కడ చూడండి, యువర్ కరెంట్లీ యూజింగ్ ద ఇంప్రూవ్ సైన్ ఇన్ యుఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఆ యూజర్ ఇంటర్ఫేస్ గురించి, జియు అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి, లినక్స్ కమాండ్స్ మొత్తం మీకు, డేటా సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ కోసం మొత్తం, జనరేటివ్ ఏ, లామా, లాంగ్ చైన్, చాట్ జీపీటీ, మిస్ట్రల్ 7B, లామా, ఇంక ఈ కొత్త జెమినై మోడల్స్ మొత్తం, ఫేస్బుక్ అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చేయాల్సింది ఏంటంటే ఈ లెందీ అవుతుంటే కొంచెం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో పూర్తి ఎండ్ అయ్యే వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి. నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీకెండ్ బ్యాచెస్, వీక్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే నా కోర్సుని ఎన్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది కదా, క్రియేట్ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఇలా క్లిక్ చేసాం అనుకోండి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంకొక పేజ్కి వెళ్ళేసి మనకి ఎలాగా మనకి న్యూ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తారు అనమాట. న్యూ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ ఉంది కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ మీరు జస్ట్ రూట్ యూజర్ అంటారన్నమాట. మనం మనకి ఓన్ గా తీసుకున్నాం కదా, దాన్ని రూట్ యూజర్ అంటాం. అలా కాకుండా మనకి ఎవరైనా యాక్సెస్ ఇస్తే దాన్ని ఐఏఎం అంటాం. ఐఏఎం స్టాండ్స్ ఫర్ ఏంటంటే మనకి ఐఏఎం స్టాండ్స్ ఫర్ ఏంటంటే మనకి మనకి ఐఏఎం స్టాండ్స్ ఫర్ అంటే ఏంటంటే మనకి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటాం. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. దాన్ని ఐఏఎం అంటాం. మనం ఎవరైనా మనకు ఒక యాక్సెస్ ప్రొవైడ్ చేస్తే, యాక్సెస్ ఇస్తే దాన్ని ఐఏఎం యాక్సెస్ ప్రొవైడర్ అంటాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇప్పుడు మనకి రూట్ యూజర్ అంటే మనం ఏదైనా ఒక యూజర్ ఈమెయిల్ ఇవ్వండి, దానికి అకౌంట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ అకౌంట్ నేమ్ తర్వాత వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఇవ్వని కొడితే మనకి వెరిఫికేషన్ వెళ్తుంది అనమాట. తర్వాత సైన్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ ఏడబ్ల్యూ, ఒకవేళ ఎలాగైతే ఇలాగా, లేకపోతే సైన్ ఇన్ టు అండ్ ఎగ్జిస్టింగ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంటే ఇలాగా. ఒకవేళ మనకి ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా,
దాన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేమ్ ఇవ్వాలనుకోండి, మనకి ఏ అకౌంట్ నేమ్ కావాలి అనేది నేమ్ ఇచ్చామంటే సపోజ్ చూపిస్తాను మీకు. మనకు ఆల్రెడీ అక్కడ యూజర్ ఉంది కనుక నేను ఇంకొక యూజర్ అకౌంట్ నుంచి మీకు చూపిస్తాను. చూపిస్తుంది జస్ట్ క్యాజువల్ గా. ఇక్కడ అకౌంట్ నేమ్ అనేది ఏం చేస్తే కృష్ణ ఇస్తే, సపోజ్ KRIS ఇచ్చండి, కృష్ణ ఇచ్చి తర్వాత వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని కొడితే మనకి అక్కడ వెరిఫికేషన్కి వెళ్ళింది అనమాట, కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సెండ్ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి మనకి లాగిన్ అవుతాం అనమాట. ఇది వన్ ప్రాసెస్. ఇలాగా చేయొచ్చు. లేకపోతే మనకి ఆల్రెడీ నేను ఇక్కడ ఇప్పుడైతే తర్వాత తర్వాత చూపిస్తాను మీకు అలా ఎలా చేసుకోవాలి ఏందనేది. సైన్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ AWS అకౌంట్ అని కొట్టాను అనమాట. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కనుక మీకు ఆ అకౌంట్ చూపిస్తాను. ఈ అకౌంట్ చూపించిన తర్వాత మీకు ఎలా క్రియేట్ చేయాలి అకౌంట్ అని చూపిస్తాను అనమాట. ఐఏఎం యూజర్ ఇన్ సైన్ ఇన్ అంటే కదా. ఇక్కడ ఐఏఎం యూజర్ అంటే ఏంటంటే మనకి ఎవరైనా యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు యూజర్ అకౌంట్ ఉంది కనుక నేను ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ ఇన్ యూజింగ్ రోడ్ యూజర్ ఈమెయిల్ అనమాట. దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇలాగనమాట. మనం క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేయాలి, ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న దాని మీద వెళ్ళాలంటే సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ అనాలి. లేకపోతే మనకి ఎవరైనా ఒక యాక్సెస్ ప్రొవైడ్ చేసి దాని ఐఏఎం యూజర్ అకౌంట్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాలన్నమాట. నేను ఇప్పుడు జస్ట్ ఇక్కడ సైన్ ఇన్ రూట్ యూజర్ ఈమెయిల్ లాగిన్ అవుతున్నాను. నాకు ఇక్కడ రూట్ యూజర్కి వచ్చాను. తర్వాత ఇక్కడ ఆల్రెడీ నా మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ నెక్స్ట్ కొట్టాం. నెక్స్ట్ కొడితే నాకు ఇక్కడ సైన్ ఇన్ కొడుతున్నా. సైన్ ఇన్ కొడితే ఇలా నాకు పేజ్ నావిగేట్ అయింది, ఒక అనదర్ పేజ్కి నావిగేట్ అవుతుంది. ఈ అనదర్ పేజ్కి నావిగేట్ అయితే ఇప్పుడు MFA కోడ్ అన్నాం. ఇక్కడ MFA కోడ్ అంటే ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ అంటారు అనమాట. ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అది ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాను తర్వాత నీట్ గా. అది అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ ఏమవుతుంది, ఇప్పుడు నేను లాగిన్ అయిపోయాయి అనమాట. నాకు మీకు ఇదంతా మీకు రియల్ టైమ్ లో కూడా మీకు ఎలా అథెంటికేషన్ కోడ్ తీసుకోవాలో GCP అజీర్ కూడా ఎలాగ వస్తారు అనమాట చూస్తాను. ఇప్పుడు నాకు ఈ కన్సోల్ లోకి లాగిన్ అయిపోయాను. ఏమంటే దీన్ని కన్సోల్ అంటాం. కన్సోల్ అంటాం ఇక్కడ చూడండి, యుఎస్ ఈస్ట్ అంటే మీకు ఇక్కడ జస్ట్ ఈ పేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది AWS అంటే, ఇది AWS అనేది మెయిన్ పేజ్ అనమాట. అక్కడ క్లిక్ చేసినా కానీ సేమ్ మనకి అదే వస్తుంది. మళ్ళీ ఇక్కడ 3 డాట్ మొత్తం 9 గ్రిడ్ లైన్స్ ఉన్నాయి కదా, గ్రిడ్ డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినా కానీ మనకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్రాసెస్. AWS మీద కొట్టినా వస్తుంది, లేకపోతే ఇక్కడ కొట్టినా కానీ 3 హారిజాంటల్ లైన్స్ మీద క్లిక్ చేసినా కూడా మనకి ఎలా వస్తుంది. ఇక్కడ మై అప్లికేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్ సర్వీసెస్ కొట్టినా కానీ మనకి ఎలాంటి మనకి AWS ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అవన్నీ సర్వీస్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ వరకు ఇది ఎలాగైనా క్లిక్ చేసి ఇక్కడ ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ మీద క్లిక్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మళ్ళీ మనకి ఆ సర్వీస్ నేమ్ గుర్తుంది అనుకో, డైరెక్ట్ గా ఆ సర్వీస్ మీద నేను క్లిక్ చేశాను అనుకో, ఆ సర్వీస్ నేమ్ మనకి చూపిస్తుంది. సపోజ్ నాకు EC2 ఇన్స్టెన్స్ అన్న, EC2 అని కొట్టా. EC2 అని కొట్టంగానే మనకి అలా ఒక పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి EC2 అని కొడితే ఏది కావాలంటే EC2 వర్చువల్ సర్వర్ ఇన్ ద క్లౌడ్ కావాలా, EC2 ఇమేజ్ బిల్డర్ కావాలా, EC2 గ్లోబల్ వ్యూ కావాలా, ఇలా అన్ని వస్తాయి అనమాట. దానికి సంబంధించిన ఏది కావాలంటే మీకు దాని మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అలాగా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇది ఒక ప్రొసీజర్. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ దీన్ని ఏమంటారంటే CLI అంటాం. ఏమంటాం? CLI క్లౌడ్ షెల్ అంటాం దాన్ని. యాక్చువల్ గా ఏమంటారంటే ఇక్కడ మనకి జనరల్ గా మనకి ఏం చెప్తారంటే దాన్ని క్లౌడ్ షెల్ అంటారు. దాన్ని ఏమంటారంటే మనకి క్లౌడ్ షెల్ అంటారు అనమాట. దాన్ని ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ దీన్ని ఇలా ఉంటే దీన్ని క్లౌడ్ షెల్ అంటాము. మామూలుగా మనకి విండోస్ లో కానీ ఇంకేదేంటో అయినా కానీ దాన్ని ఏమంటారంటే కమాండ్ ప్రాంప్ట్ అంటాం. కమాండ్ ప్రాంప్ట్ అంటాం, లేకపోతే టెర్మినల్ అంటాము. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే CLI అంటే ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ సేమ్ అలాగే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాను. ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఇలాగే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్లౌడ్ షెల్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి దాని మీద మనకి కమాండ్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అది అలా చేస్తాము. ఇప్పుడు దాన్ని మనకు ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ మీకు చూపిస్తాను కదా. ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ నోటిఫికేషన్ వస్తాయి. మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్ని మనకి ఎలా వస్తాయి అనమాట. ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. సేమ్ మనకు వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఎలా నోటిఫికేషన్స్ కనిపిస్తాయి అలా నోటిఫికేషన్స్ సేమ్ ఇక్కడ. ఇదేంటంటే ఫీడ్బ్యాక్ కానీ హెల్ప్ కానీ సపోర్ట్, మనకి ఏం హెల్ప్ కావాలంటే హెల్ప్ సపోర్ట్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ కావాలంటే చదువుకోవడానికి ఇలా క్లిక్ చేసామనుకో డాక్యుమెంటేషన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. డాక్యుమెంటేషన్స్ ఓపెన్ ఏంటి మనం ఏం చేయొచ్చు, ఈజీగా దాని గురించి చదువుకుని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇవి డాక్యుమెంటేషన్స్ అంటే. ఈ డాక్యుమెంటేషన్స్ గురించి మనం చక్కగా నీట్ గా చదువుకోవచ్చు అనమాట. AWS S3 అంటే EC2 అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అక్కడ మనకి మొత్తం డాక్యుమెంటేషన్ ఉంటుంది. దాని యూజర్ మాన్యువల్ అంటాము, లేదా డాక్యుమెంటేషన్ గైడ్ అంటాము. మనకి ఎలాంటి సర్వీస్ అర్థం కాకపోయినా కానీ ఆ డాక్యుమెంటేషన్ ని మనం చదువుకోవచ్చు అనమాట. చదువుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు, మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ అమెజాన్ EC2 అన్న క్రియేట్ అండ్ రన్ వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్ అంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసామనుకో అసలు ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది మొత్తం మీకు నీట్ గా క్లియర్ గా మొత్తం రాసిస్తాను అనమాట. ఇప్పుడు అమెజాన్ EC2 యూజర్ గైడ్ అన్నాడు, దాన్ని ఎలా క్లిక్ చేసాం అనుకోండి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తామో దాని గైడ్ మొత్తం వస్తుందన్నమాట. అసలు మొత్తం వాళ్ళు స్క్రీన్ షాట్ తో చూపిస్తారు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ అమెజాన్ EC2 అంటే, అమెజాన్ EC2 అంటే ఏంటంటే అమెజాన్ అంటే ఏంటంటే ఎలాస్టిక్, అంటే ఏంటంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. ఇక్కడ ఏమన్నాము, ఈ ఒక సర్వీస్ చెప్పడానికి చాలా టైం తీసుకుంటాను నేను, మీరు టైం అనే వేస్ట్ అనుకోవద్దు. ఇక్కడ క్లియర్ గా చూస్తా ఉండండి. ఇక్కడ మీకు చాలా నీట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇంత తీసుకుంటున్నాను అనమాట. మీరు టైం అని తీసుకోవద్దు. EC2 అంటే ఈ ఈసి C2 అంటే 2 టైమ్స్ C అనమాట. సిసి దాన్ని సింపుల్ షార్ట్ కట్ EC2 అంటాం. EC2 అంటే ఏంటంటే అంటే ఏంటంటే ఎలాస్టిక్, ఎలాస్టిక్. సి అంటే ఏంటంటే క్లౌడ్, తర్వాత కంప్యూటింగ్. దాని షార్ట్ ఫామ్ ఏంటంటే EC2 క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఇక్కడ దాన్ని ఏం చేయాలంటే ఇలా ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, మొత్తం కంప్యూటర్ అంటే ఏంటిది, మెమరీ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటిది, మనకు మొత్తం నీట్ గా క్లియర్ గా అక్కడ మెన్షన్ చేస్తారనమాట. మీరు దాని గురించి ఇన్ డెప్త్ గా చూపిస్తాను మీకు, దాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. నాకు కొంచెం టైం పట్టుద్ది, మీరు చూస్తా ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ EC2 ఇన్స్టెంట్ ఇది మెమరీ అనమాట, ఇది ప్రాసెసర్ అనమాట. మన ప్రాసెసర్ ఇంటెల్ ప్రాసెసర్, I10 ప్రాసెసర్, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్ అని మనం ఎలాగైతే ల్యాప్టాప్ కొన్నప్పుడు కానీ లేదా మొబైల్ కొన్నప్పుడు కానీ ఆ ఫీచర్స్ ఆ సర్వర్స్ ని ఫీచర్స్ చూసి మనం ఎలాగైతే పర్చేజ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే అనమాట. ఇక్కడ కూడా EC2 ఇన్స్టెన్సెస్ అంటాం. ఇన్స్టెన్స్ అంటే ఇది నథింగ్ బట్ సర్వర్, ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టెన్సెస్ అంటే మనకి ఇక్కడ సర్వర్ అంటాం. ఏమంటాం? ఇన్స్టెన్సెస్. ఇన్స్టెన్స్ అంటే సర్వర్, ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ సర్వర్, సర్వర్ అనమాట. దానికి మనకి ఏం తెలుసు, ఇది క్వాడ్ కోర్ కావాలా, ఎంత జీబీ కావాలి, మెమరీ ఎంత కావాలి, దాని స్టోరేజ్ కెపాసిటీ ఎంత కావాలి, తర్వాత మనకి ఇంకా ప్రాసెసర్ ఎన్ని కావాలి, ఎన్ని కోర్, ఆక్టా కోర్ కావాలా, డ్యూయల్ కోర్ కావాలా, ఎక్టా కోర్ కావాలా అని మనకి ఏదైతే స్పెసిఫికేషన్స్ మొబైల్ ఫోన్ కానీ మనకి ల్యాప్టాప్ కొనేటప్పుడు మనం చూస్తామో అలాగే ఇది ప్రాసెసర్ అనమాట. దీన్ని ప్రాసెసర్ అంటాము, ప్రాసెసర్ అంటాము. తర్వాత దీన్ని సర్వర్ అంటాము, సర్వర్ అంటాము. కొన్ని సందర్భాల్లో దీన్ని ఇన్స్టెన్సెస్ అంటాము. మామూలుగా AWS లో మనం కాల్ చేసి ఇన్స్టెన్స్ అంటాము. తర్వాత VM అంటాం, వర్చువల్ మిషన్ అంటాము. సమ్ టైమ్స్ విల్ కాల్ ఇట్ యాజ్ క్లస్టర్ కూడా అంటాం అనమాట, క్లస్టర్ అని కూడా అంటాం దీన్ని. తర్వాత కంప్యూట్ అంటే ఏంది, కంప్యూట్ చేసుకోవడానికి ఎంత మెమరీ ఎంత కావాలి, నెట్వర్క్ ఎంత కావాలి, స్టోరేజ్ ఎంత కావాలి, అవన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. దాని గురించి ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఫీచర్స్ ఆఫ్ అమెజాన్ ఈస్ట్. అమెజాన్ ఫీచర్స్ అంటే ఏంది, వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేయడానికి. ఇన్స్టెన్స్ అంటే ఏంది, ఇక్కడ ఏం చెప్పి నేను, ఇన్స్టెన్సెస్ అంటే వర్చువల్ సర్వర్స్. అమెజాన్ మెషిన్ ఇమేజెస్, AMI అంటాం. AMI అంటే ఏంటంటే మీకు తర్వాత చూపిస్తాను. అమెజాన్ మెషిన్ ఇమేజెస్, అమెజాన్ మెషిన్ ఇమేజెస్ అంటే ఏంటంటే మనకి ఇమేజ్ రూపంలో, అంటే మనకి యూట్యూబ్ అంటే యుబుంటు కావాలా, యుబుంటు కావాలా, విండోస్ కావాలా, రెడ్ హ్యాట్ కావాలా, తర్వాత లినక్స్ కావాలా, తర్వాత మ్యాక్ కావాలా. మ్యాక్ అంటే ఏంది, iOS అనమాట. iOS అంటే యాపిల్ వాడది, యాపిల్ వాడది. ఇది విండోస్ అంటే మనకు తెలిసింది, యుబుంటు అంటే లినక్స్ వాడది, రెడ్ హ్యాట్ అని వాళ్ళది అనమాట. ఇవన్నీ మనకు కావాలంటే ఏంటంటే మనకి ఏంటంటే మామూలుగా జస్ట్ మనకైతే ఫిజికల్ సర్వర్ కావాలి. ఇక్కడ ఏంటంటే ఆ డీటెయిల్స్ మొత్తం కలిపి ఒక ఇమేజ్ మీద, ఒక ఇమేజ్ రూపంలో వాడు రాసిస్తాడు. యుబుంటు తర్వాత విండోస్ అని ఒక ఇమేజ్ రూపంలో ఉంటుంది అనమాట. అదేంటో ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను. ఇది ఒక్కటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, కీ పేర్స్ అంటే ఏంది, తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ ఉంటుంది అనమాట. ఇవన్నీ మీకు అనవసరం లేదు, ఇలాగనమాట. ఇది మీకు అర్థమైంది కదా, అవన్నీ మనం చూసుకోవచ్చు. ఇవి డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ ఇలా చదువుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క దాని గురించి చదువుకోవచ్చు. ఇన్స్టెన్స్ అంటే ఫీల్డ్స్ అంటే నెట్వర్కింగ్ అంటే సెక్యూరిటీ అంటే, స్టోరేజ్ అంటే, మేనేజ్ రిసోర్స్ అంటే, మానిటర్ రిసోర్స్ అంటే, ట్రబుల్ షూట్, ఇవన్నీ మనం నీట్ గా చదువుకోవచ్చు అనమాట. చదువుకొని మనకు కావాల్సిన విధంగా మనకి డివైజెస్ ని, మన ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన అప్లికేషన్స్ మనకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇది అర్థమైందా, ఇది ఇంగ్లీష్ లో ఉంటది. తర్వాత ఇంకొకటి మీకు చూపించాలనుకున్నాను. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ అలా డైరెక్ట్ అలా నావిగేషన్ చేస్తే మనకు బ్యాక్ వచ్చేస్తాం. సారీ, అక్కడ నుంచి మనకి దాన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తే మనకి ఈ సర్వీస్ ఎక్కడ ఉన్నాం కదా, ఇక్కడ అమెజాన్ EC2 ఇన్స్టెన్సెస్ లో ఉన్నాం కదా. మనం ఎక్కడ ఉన్నామంటే దీన్ని తీసేస్తే ఇక్కడ మనకి AWS లోకి వచ్చేస్తాం. మళ్ళీ ఆల్ సర్వీస్ లో తీసుకున్నామంటే ఆల్ సర్వీస్ కి వచ్చేస్తాం అనుకోండి. ఇక్కడ మనకి సేమ్ అలాగే ఉంటుంది. సపోజ్ AWS రండి, AWS రాగానే సారీ, ఇక్కడ ఇవంతా మనకి తీసేసేద్దాం. ఇక్కడే కదా మనకు ఉంది. ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనకి లాంగ్వేజ్ సపోర్ట్ కావాలండి. ఇక్కడ బ్రౌజ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇక్కడ అన్ని ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే బ్రౌజర్, తర్వాత ఈ లైట్, ఈ వెబ్ పేజ్, ఈ పేజ్ ఎలా కనిపించాలి,
బ్రౌజర్ డిఫాల్ట్ లో కావాలా, లైట్ లో కావాలా, డార్క్ కావాలా, ఇక్కడ డార్క్ అని క్లిక్ చేశాను అనుకోండి ఆటోమేటిక్ మనకు డార్క్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది అనమాట ఇలాగా ఆ సెట్టింగ్స్ లో ఉంటాయి. ఈ సెట్టింగ్స్ మనం మొత్తం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆ సర్వీసెస్ ని. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే మనకు డార్క్ మోడ్ లో ఉంది. మీకు డార్క్ మోడ్ లో కావాలనుకుంటే డార్క్ మోడ్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే లైట్ మోడ్ లో కావాలంటే లైట్ మోడ్ లో కావచ్చు. ఎలాగైనా మీకు ఈ పేజెస్ ఎలా కావాలి, మీకు ఎలా కనిపించాలనుకున్నా అలా కనిపించే విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ అది క్లిక్ చేయాలంటే సర్వర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మాడిఫై చేసుకోవచ్చు. ఏం చేయాలి, సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి నేను లైట్ మోడ్ ని ప్రిఫర్ చేస్తున్నాను కనుక నాకు లైట్ మోడే కావాలనుకుంటే, లైట్ అంటే వైట్ కలర్ లో ఉంటుంది కనుక నాకు లైట్ మోడ్ లో తీసుకుంటాను అనమాట. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ లైట్ మోడ్ లో కొట్టాక లైట్ తెల్లగా వచ్చేస్తాను, వైట్ కలర్ లో వచ్చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ మనం ఈ ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలంటే డేటా సెంటర్స్ అంటాం అనమాట. సెంటర్స్ అంటాం. ఈ సెంటర్స్ అనేది మనకి డేటా స్టోర్ చేసుకోవడాన్ని సెంటర్స్ అంటాం. ఇప్పుడు డేటా అనేది ఎక్కడైతే స్టోర్ చేస్తుంది దాన్ని సెంటర్స్ అంటాం కదా. మనకి ఈ డేటాని సెంటర్స్ అనేది కొన్ని సెంటర్స్ ఉంటాయి అనమాట. ఆ సెంటర్స్ లో లొకేషన్ మాత్రమే మనం సెట్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి కావాల్సి ఏ సెంటర్ లో కావాలంటే ఆ సెంటర్ లో తీసుకోవచ్చు. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఆసియా పసిఫిక్ ఉంది, కెనడా ఉంది, యూరోప్ ఉంది, సౌత్ అమెరికా ఉంది సౌత్ అమెరికా ఉంది. తర్వాత ఇవన్నమాట. ఇవన్నీ డేటా సెంటర్స్ ఉన్నాయి అనమాట. ఈ డేటా సెంటర్స్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంది, నాకు డైరెక్ట్ యునైటెడ్ స్టేట్స్ లో నార్త్ వర్జీనియా అనే యుఎస్ ఈస్ట్ 1 అనే లొకేషన్ లో ఉన్నాం అనమాట. నాది సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, యునైటెడ్ స్టేట్స్ లో నార్త్ వర్జీనియా అనే ప్లేస్ లో నాకు డేటా సెంటర్ ఉంది. అది యుఎస్ ఈస్ట్ 1 కింద వస్తుంది అనమాట. ఓహాయో అయితే యుఎస్ ఈస్ట్ 2 అనేది, కాలిఫోర్నియా నార్త్ కాలిఫోర్నియా అయితే యుఎస్ వెస్ట్ 1 అనేది, ఆ ఆరిగాన్ అయితేనేమో యుఎస్ వెస్ట్ U2 అనేది, ఆసియా పెసిఫిక్ అయితే మనకు ముంబై రీజియన్ అయితే ఏపీ అంటే ఆసియా, ఏ అంటే ఏ ఆసియాలో ఏ, పి అంటే పసిఫిక్, ఏపీ అంటే ఆసియా పసిఫిక్ సౌత్ 1 అని, ఓస్కా అంటే ఆసియా పసిఫిక్ నార్త్ ఈస్ట్ 3 అని, సియోల్ ఏపీ అంటే ఆసియా పసిఫిక్ నార్త్ ఈస్ట్ 2 అని, సింగపూర్ ఏపీ అంటే ఆసియా పసిఫిక్ సౌత్ ఈస్ట్ 1 అని, సిడ్నీ అంటే ఆస్ట్రేలియా కదా, ఏపీ అంటే ఆసియా పసిఫిక్ సౌత్ ఈస్ట్ 2 అని చెప్పి, టోక్యో అంటే జపాన్, ఏపీ అంటే ఆసియా పసిఫిక్ సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ 1 అని, కెనడాలో సెంట్రల్ ఉంది, సి అంటే కెనడా సెంట్రల్ 1 అని, యూరప్ ఫ్రాంక్ఫర్ట్, ఐర్లాండ్, లండన్, ప్యారిస్, స్టాక్ హోమ్, ఇవన్నీ ఇలాంటి రీజియన్స్ అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ లో మాత్రం మనకి డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏ రీజన్ లో ఉన్నామో, సపోజ్ మీకు ప్రాజెక్ట్ ఏ రీజన్ లో ఉందో, ఏ క్లయింట్ ఏ రీజన్ లో ఉన్నారో వాళ్ళు ఏదైతే సజెషన్ చేస్తారో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన డిఫాల్ట్ గా మన ఓన్ గా చేసేది కాదు. మనకు వాళ్ళు మొత్తం క్లియర్ గా కేటీలు ఇస్తారు. ఆ కేటీలు బేస్ చేసుకుని మనకి ఏ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలో ఆ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలని రూల్ లేదు. ఇక్కడ మీ ఐడి వస్తుంది అనమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. అకౌంట్, ఆర్గనైజేషన్, సర్వీస్ కోటాస్, బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, సైన్ అవుట్ ఇలాగా. ఇది మీకు ఈ పేజీలో ఉన్న వాటికి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్ సర్వీస్ కావాలంటే సపోజ్ ఇక్కడ ఏమున్నాయి, సర్వీసెస్ బై కేటగిరీని బేస్ చేసుకుని సర్వీస్ డివైడ్ చేశారనమాట. కంప్యూటర్ అంటే మన కంప్యూటర్ ఓన్లీ సర్వర్స్ క్రియేట్ చేసుకుని వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవడానికి కంప్యూటర్ కింద ఉన్నాయి. కంప్యూటర్ కింద ఉంటే ఇక్కడ ఏమన్నా EC2, లైట్ సెయిల్, తర్వాత ల్యాండా, బ్యాచ్, ఎలాస్టిక్ బెన్ స్టాక్, సర్వర్లెస్ అప్లికేషన్ రిపాజిటరీ, AWS అవుట్ పోస్ట్స్, AWS ఇమేజ్ బిల్డర్, AWS యాప్ రన్నర్, AWS సిమ్ స్పేస్ వేవర్, EC2 గ్లోబల్ వ్యూ, ప్యారలల్ కంప్యూటింగ్ సర్వీస్, ఇవన్నీ కంప్యూటింగ్ సర్వీసెస్ కింద వస్తాయి అనమాట. ఇవన్నీ మీకు తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత శాటిలైట్ సర్వస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంటైనర్స్ అంటే ఇక్కడ కంటైనర్స్ ఉన్నాయి. ఇక్కడ కంటైనర్స్ అంటే ఏంటంటే మామూలుగా మనకి ఎలాస్టిక్ కంటైనర్స్. అసలు కంటైనర్స్ అంటే ఏంటి, అసలు కంటైనర్స్ గురించి మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంటైనర్ లో ముందుగా మనం నేర్చుకోవాలంటే డాకర్ గురించి నేర్చుకోవాలి. ఇక్కడ మనం కంటైనర్స్ గురించి నేర్చుకోవాలంటే, కంటైనర్ గురించి తెలియాలంటే మీకు ముందు డాకర్ గురించి తెలియాలి. డాకర్ అంటే ఏంది, ఈ డాకర్ కంటైనరైజేషన్ అంటే ఏంది, వర్చువలైజేషన్ అంటే ఏంది, అవన్నీ మీకు డాకర్ గురించి చెప్పినప్పుడు చేస్తాను. ఇక్కడ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అంటాము, ఈ ఈసీఎస్ తర్వాత ఎలాస్టిక్ కోబర్నెట్ సర్వీస్ అంటాం, కోబర్నెట్ ఇస్ వాల్డ్ ఈకేఎస్ అంటాం, ఈసీఎస్ తర్వాత రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ సర్వీస్ ఆన్ AWS, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అని దాన్ని ECR అంటాం, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఎలా అంటాము, స్టోరేజ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి స్టోరేజెస్ ప్రకారం ఏమి ఉన్నాయి అనేది చూడండి. స్టోరేజ్ అంటే మనకి ఏం స్టోర్ చేసుకోవడానికి, డేటాని స్టోరేజ్ చేసుకోవడానికి. ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఏమి ఉన్నాయి, మనకి S3 ఉన్నాయి. S3 ఉంది, ఇక్కడ S3 ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ S3 ఉంది కదా. S3 అంటే అండి ఎస్ అనమాట. సింపుల్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటే S3 అంటే. EFS అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, FSX, S3 గ్లేజియర్, స్టోరేజ్ గేట్వే,
ఏడబ్ల్యూఎస్ బ్యాకప్, ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ డిజాస్టర్ రికవరీ, ఇవన్నీ స్టోరేజ్ కింద వస్తాయి. డేటాబేస్ అంటే డేటాబేస్ అంటే మనకి SQL లో వాడతాం కదా, ఇది RDS డేటాబేస్, ఎలాస్టిక్ క్యాచీ, నెప్ట్యూన్, అమెజాన్ QLDB, అమెజాన్ డాక్యుమెంట్ DB, అమెజాన్ కీ స్పేసెస్, అమెజాన్ టైమ్ స్ట్రీమ్, అమెజాన్ డైనమో DB, అమెజాన్ మెమరీ DB, అమెజాన్ అరోరా DSQL, ఆరికిల్ డేటాబేస్ AWS, ఇవన్నీ డేటాబేసెస్ అన్నమాట, మనకి డేటాబేసెస్. తర్వాత మైగ్రేషన్ ఆఫ్ అండ్ ట్రాన్స్ఫర్. మైగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే మనకి మైగ్రేషన్ అంటే ఒక డేటాబేస్ నుంచి ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్ మనం మారడాన్ని మైగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ అంటాం. తర్వాత AWS మైగ్రేషన్ హబ్ అని, AWS అప్లికేషన్ సర్వీస్ అని. తర్వాత నెట్వర్కింగ్ గురించి, నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ. తర్వాత UPC అంటే వర్చువల్ ప్రైవేట్ కనెక్షన్ అని, కనెక్టర్ అని, క్లౌడ్ ఫ్లోట్ అని, API గేట్వే అని చెప్పేసి, డైరెక్టర్ కనెక్ట్ అని, AWS యాప్ మెష్ అని, గ్లోబల్ యాక్సిలరేటర్ అని. ఇవి నెట్వర్క్స్ అనమాట. డెవలపర్ టూల్స్, కోడ్ కమిట్ అని, కోడ్ బిల్డ్ అని, కోడ్ డిప్లాయ్ అని, కోడ్ పైప్ లైన్, క్లౌడ్, తర్వాత క్లౌడ్ షెల్, తర్వాత ఎక్స్రే AWS FIS, కోడ్ ఆర్టిఫాక్ట్, అమెజాన్ కోడ్ క్యాటలిస్ట్, AWS యాప్ కాన్ఫిగ్, AWS క్యూ డెవలపర్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్, AWS యాప్ స్టూడియో, ఇవన్నీ అనమాట. తర్వాత కస్టమర్ ఎనేబుల్మెంట్ AWS IQ, మేనేజర్ సర్వీసెస్, యాక్టివేట్ ఫర్ స్టార్ట్అప్స్, సపోర్ట్ AWS పోస్ట్ ప్రైవేట్, రోబోటిక్స్ గురించి AWS రోబోటిక్ మేకర్, రోబోటిక్స్ గురించి తెలుసుకోవాలంటే, బ్లాక్ చైన్ గురించి అమెజాన్ మేనేజ్డ్ బ్లాక్ చైన్ గురించి. తర్వాత ఇక్కడ అనలిటిక్స్ ఉన్నాయి. అనలిటిక్స్ అంటే అథీనా, అంటే డేటా అనలిటిక్స్ అంటాం కదా, డేటా అనలిటిక్స్ అథీనా, అమెజాన్ రెడ్ షిఫ్ట్, క్లౌడ్ సెర్చ్, అమెజాన్ ఓపెన్ సెర్చ్ సర్వీస్, కైనెసిస్, క్విక్ సైట్, AWS డేటా ఎక్స్చేంజ్, AWS లేక్ ఫార్మేషన్, AWS గ్లూ, డేటా బ్రీవ్, అమెజాన్ పిన్ స్పేస్, AWS గ్లూ, అమెజాన్ డేటా పిన్ షోర్, ఫైర్ హౌస్ EMR, AWS క్లీన్ రూమ్స్ అని ఉన్నాయి. తర్వాత గేమ్ డెవలప్, ఒకవేళ మన గేమ్ డెవలప్ చేసుకుంటే అమెజాన్ గేమ్ లిఫ్ట్ అని. తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మనకి తెలిసిందే కదా. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది మనకి ఒక హార్డ్వేర్ డివైజెస్ లో మనకి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి, అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏమనుకుంది వస్తాయి అంటే IoT అంటే. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఫుల్ షార్ట్ ఫామ్ ఏంటంటే ఐఓటీ అంటే మనకి సెన్సార్స్ ఉన్నాయి. సపోజ్ మనకి సెన్సార్స్ అంటే టెంపరేచర్ సెన్సార్స్, హ్యూమిడిటీ సెన్సార్స్, తర్వాత మనకి బాడీ సెన్సార్స్ ఉన్నాయి. బాడీ సెన్సార్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ సెన్సార్, BP సెన్సార్స్, తర్వాత తర్వాత BP, తర్వాత ECG సెన్సార్స్ అని, EEG సెన్సార్స్ అని, ఇవన్నీ ఈ డేటాని మనకి రియల్ టైమ్ లో తీసుకొని మనకి ప్రాసెస్ చేసి అవుట్పుట్ తీసుకొని చేయడానికి IoT వస్తుంది అనమాట. ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనకి ఈ సెన్సార్స్ ని అంటే రియల్ టైమ్ లో మనకి హ్యూమిడిటీ, వెదర్ డేటా మొత్తం మనకి రియల్ టైమ్ లో చేసి మొత్తం అని ఈ IoT సెన్సార్స్ అనేది మనకి IoT డేటా అనేది అంటారు అనమాట. IoT సెన్సార్స్, AWS IoT ఫ్లీట్ వైజ్ అని, IoT వైన్ మేకర్ అని, ఇవన్నీ వస్తాయి అనమాట. తర్వాత ఎండ్ యూజర్ కంప్యూటింగ్, వర్క్ స్పేసెస్, యాప్ స్ట్రీమ్ 2.0, వర్క్ స్పేసెస్, సెక్యూర్ బ్రౌజర్, వర్క్ స్పేస్, థిన్ క్లయింట్, ఇవన్నీ వస్తాయి అనమాట. తర్వాత మీకు ఇంకా ఇవన్నీ జస్ట్ ఎక్స్పోజ్ చేస్తాను కంటే. తర్వాత మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి ఇంకొకసారి మనం పైకి వెళ్దాము. ఇక్కడ మనకి శాటిలైట్ అంటే గ్రౌండ్ స్టేషన్ అని చెప్పేసి, మనకి క్వాంటమ్ కంప్యూటేషన్ గురించి అమెజాన్ బ్రాకెట్ అని ఉంటుంది. తర్వాత అమెజాన్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, మనం ఒకసారి అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దాని గవర్నెన్స్ అంటే ఏంటంటే సెక్యూరిటీ ఎలా ఉంటుంది, తర్వాత డేటా అనేది లాస్ అవుతుందా, డేటా బ్రీచ్ అవుతుందా, ఆ, దానికి కరెక్ట్ డేటా వస్తుందా, అంటే డేటా అనేది నాయిసీ డేటా వస్తుందా, లేకపోతే మనకి కావాల్సిన డేటా కాకుండా అన్సీన్ డేటా వస్తుందా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు అమెజాన్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ లో. ఇక్కడ సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ కంప్లైన్సెస్, మన సెక్యూరిటీ అంటే మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. మనకి మొత్తానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ అని, కాగ్నిటో అని చెప్పేసి, సీక్రెట్ మేనేజర్ అని చెప్పేసి, గ్రాడ్ డ్యూటీ అని చెప్పేసి, అమెజాన్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి, అమెజాన్ మైక్ అని, IAM ఐడెంటిటీ సెంటర్ అని. IAM అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇది కంపల్సరీ మనం వాడుతాం ఈ సర్వీస్ అనేది. సర్టిఫికేట్ మేనేజర్ అని చెప్పి, కీ మేనేజ్మెంట్ సర్వీస్ అని, క్లౌడ్ HSM అనే డైరెక్టరీ సర్వీస్ అని, AWS ఫైర్వాల్ మేనేజర్ అని, AWS ఆర్టిఫాక్ట్ డిటెక్టివ్, AWS సైనర్, ఇవన్నీ వాడతాం అనమాట. ఇక్కడ ఇవి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనమాట. మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇక్కడ మీడియా సర్వీసెస్, కైనసిస్ వీడియో స్ట్రీమ్స్ అని. మనం మీడియా సర్వీస్ అంటే మనం రియల్ టైమ్ గా వీడియోని స్ట్రీమింగ్ చేసుకోవడానికి. తర్వాత మీడియా కన్వర్ట్ అని, మీడియా లైవ్ అని చెప్పేసి, మీడియా ప్యాకేజ్, మీడియా స్టోర్, మీడియా టైలర్ అనే ఎలిమెంట్ అప్లికేషన్స్, ఇవన్నీ. తర్వాత ఇక్కడ మనకి కావాల్సింది ఇది అనమాట. ఇప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ కింద వచ్చాం కదా. మన మెషిన్ లెర్నింగ్ లో ఏమొస్తుంది అనేది ఇదొక్కటే మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ చూడండి. ఇక్కడ అమెజాన్ సేజ్ మేకర్ అంటాము దీన్ని, అమెజాన్ అగ్మెంటెడ్ AI, అమెజాన్ కోడ్ గురు, అమెజాన్ డెవాప్స్ గురు, అమెజాన్ కాంప్రహెండ్, తర్వాత అమెజాన్ ఫోర్కాస్ట్,
అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్, అమెజాన్ క్యాంట్రా, అమెజాన్ పర్సనలైజ్, అమెజాన్ పాలీ, అమెజాన్ రికగ్నిషన్, అమెజాన్ టెక్స్ట్రాక్ట్, అమెజాన్ ట్రాన్స్క్రైబ్, అమెజాన్ ట్రాన్స్లేట్, అమెజాన్ డీప్ కంపోజర్, అమెజాన్ డీప్ ప్లేసర్, అమెజాన్ పనోరామా, అమెజాన్ మానిట్రాన్, అమెజాన్ హెల్త్ లేక్, అమెజాన్ లుక్అవుట్ ఫర్ విజన్, అమెజాన్ లుక్అవుట్ ఫర్ ఎక్విప్మెంట్. ఇవన్నీ మనకి మెషిన్ లెర్నింగ్ కింద వస్తాయంట. మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా డిజైన్ చేస్తామో అలాగా దీంట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. అమెజాన్ సేజ్ మేకర్ ఇవన్నీ ఏంటంటే డిప్లాయ్ చేసుకోవడానికి. తెరల అనలిటిక్స్ ఇవన్నీ మీకు చూపించాను కదా. మనకి ఇవన్నీ ఒకసారి చూపిస్తాను. ఈసీ2లోకి వెళ్ళాను కదా. ఈసీ2లో ఒక అలా క్లిక్ చేసాను అనుకోండి, మనకి ఈసీ2 మీద అలా క్లిక్ చేయగానే మనకి ఈసీ2 గురించి వస్తుంది అనమాట. ఈసీ2 దాని గురించి ఒకసారి జస్ట్ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా వస్తుంది అనమాట. ఎలా వస్తుంది ఈసీ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ టైప్ ఏంటిది, లాంచ్ టెంప్లెట్స్, స్పాట్ రిక్వెస్ట్, సేవింగ్ ప్లాన్స్, రిక్వెస్టెడ్ రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ ఇలా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి మనకి ఇది ఒకటి చూపిస్తాను, ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకొకటి మీకు ఒక సింపుల్ లా. ఇప్పుడు మనకి బెడ్ రాక్ అని చెప్పాను కదా, బెడ్ రాక్ గురించి మీకు చూపించలేదు. ఆ ఒక బెడ్ రాక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాస్టిక్ ఐపీస్ అంటున్నాయి, అవి ఉన్నాయి కదా, రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి లాంచ్ ఇన్స్టెన్స్ అంటే మనం ఇప్పుడు లాంచ్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే ఒక కొత్తది క్రియేట్ చేయాలంటే దాన్ని లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టాలి. మనం న్యూ ఇన్స్టెన్స్ న్యూ సర్వర్ ని క్రియేట్ చేయాలంటే మీకు చూపిస్తాను ఒకటి. ఇది ఒకటి చూపించిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లాంచ్ ఇన్స్టెన్సెస్ అని నేను క్లిక్ చేశాను అనుకో, తర్వాత ఇన్స్టెన్సెస్ అలారమ్స్, తర్వాత ఇక్కడ జోన్స్ ఉన్నాయి. ఇందాక జోన్స్ చెప్పాను కదా, సర్వీస్ హెల్త్, తర్వాత తర్వాత షెడ్యూల్ ఈవెంట్స్, తర్వాత మైగ్రేట్ సర్వర్, తర్వాత క్విక్ ఐడి ఏంటి పేరు. ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్సెస్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి, నేను లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త న్యూ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు దానికి ఒక నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ నేమ్ ఇవ్వాలన్నమాట. నేమ్ మనకి ఇష్టం వచ్చింది అది. ఇదంతా మన గ్లోబల్ కంటే మనకు మొత్తం ప్రపంచం మొత్తం వాడుతుంటారు కనుక మనకి ఎలాంటి డూప్లికేట్ నేమ్స్ ని అలౌ చేయదు అనమాట. మనకి యూనిక్ నేమ్స్ ని అలౌ చేస్తారు అనమాట. మనకి యూనిక్ నేమ్ ఉండాలన్నమాట. తర్వాత అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ దాన్ని ఏమంటారు, అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్. దాన్ని అమెజాన్ మెషిన్ ఇమేజెస్ అన్నాం. ఇక్కడ అమెజాన్ చూడు, ఇక్కడ అమెజాన్ లినక్స్. సపోజ్ దీన్ని జస్ట్ క్లిక్ చేస్తే లినక్స్ సర్వర్స్ వచ్చేసింది. మ్యాక్ ఓఎస్ అండ్ మ్యాక్ సర్వర్స్ వచ్చింది. ఇవ్వండి వచ్చింది. విండోస్ అంటే విండోస్ వచ్చింది. రెడ్ హ్యాట్ అండ్ రెడ్ హ్యాట్, సూస్ లినక్స్ అండ్ లినక్స్ డిపెండ్ వస్తుంది. ఇలా అన్ని వస్తాయి అన్నమాట ఇక్కడ. ఇది తర్వాత ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ మెషిన్ ఏదైనా ఇమేజ్ తీసుకున్నాం అనుకో, అమెజాన్ లినక్స్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏమంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్, తర్వాత దాని యొక్క ఐడి. ప్రతి ఒక్క దానికి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. అది 64 బిట్, 86 సపోర్ట్ చేస్తుంది. యూఈఎఫ్ఐ ప్రిఫర్డ్, ఏఎంఐ ఇది అడ్రస్ అనమాట. 64 బిట్, ఏఆర్ఎం ఆర్ఎం అంటే ఆర్మ్ ప్రాసెసర్, యూఎఫ్ఐ వర్చువలైజేషన్, హెచ్విఎం, తర్వాత ఈఎన్ఏ ఎనేబుల్డ్, రూట్ టు డివైజెస్, టైప్ ఈబిఎస్. ఇవన్నమాట డిస్క్రిప్షన్ దాని గురించి. మనం ఏదైతే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసాం కాబట్టి ఇలా వచ్చిందన్నమాట. దాని గురించి మొత్తం అనమాట. ఆర్కిటెక్చర్ 64 బిట్ అనేది చెప్పేసి, బూట్ మోడ్, యూపీఐ మోడ్ అని చెప్పి, ఏఎంఐ, అమెజాన్ మెషిన్ ఇమేజ్ కదా, దాని యొక్క ఐడి, యూజర్ నేమ్ అన్ని యూనిక్ ఉంటాయి అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క ఇన్స్టెన్స్ టైప్, అక్కడ మనం ఏ ఇన్స్టెన్స్ తీసుకోవాలి, దానికి T2 మైక్రోనా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అవన్నీ వస్తాయి అనమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని, T2 మైక్రో కానీ, T2 నానో కానీ, T2 మైక్రో కానీ, T2 స్మాల్ కానీ, వీటిలో మనకి ఏదైతే ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకోవాలంటే ఒక సర్వీస్, ఆ సర్వీస్ ని బేస్ చేసుకొని మనకి ఛార్జెస్ పడతాయి అనమాట. నేను T2 మైక్రో అని అలా క్లిక్ చేశాను. జస్ట్ కీ పేర్ అంటే ఇక్కడ మనకి జస్ట్ దాని కీ పేర్ వాల్యూ తీసుకోవాలంటే, మనం క్రియేట్ న్యూ కీ పేర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి అది కీ పేర్ లో వచ్చింది అనమాట. దాన్ని మనం దానికి క్రియేట్ న్యూ పేర్ అని క్రియేట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ చేసుకోవాలన్నమాట. దానికి కొంచెం ప్రొసీజర్ ఉంది, దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెట్వర్క్ సెట్టింగ్స్, మనకి ఏ నెట్వర్క్ వాడాలి, తర్వాత ఇక్కడ చూడండి ఫైర్ వాల్ సెక్యూరిటీ మనకి ఎక్కడి నుంచి తీసుకోవాలి, తర్వాత సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ సెక్యూరిటీ గ్రూపా, లేకపోతే ఇక్కడ చూడండి ఎస్హెచ్ ట్రాఫిక్. ఎస్హెచ్ అంటే సెక్యూర్ చేయాలన్నమాట. మనం ఎలాంటి ట్రాఫిక్ ని అలౌ చేయాలంటే, మన ఇది ఆన్లైన్ కదా, ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ లో ఉన్నాం కాబట్టి ఏ డేటా అనే ట్రాఫిక్, ఎస్హెచ్ ట్రాఫిక్ లేదా హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్సా, తర్వాత హెచ్టిటిపి ట్రాఫిక్, హెచ్టిటిపిఎస్ అంటే సర్వీస్ ప్రోటోకాల్, సెక్యూర్ ప్రోటోకాల్, హెచ్టిటిపి అంటే జనరల్ ప్రోటోకాల్, ఎనీవేర్ అంటే ఇక్కడ మొత్తం ఏ డేటా అనేది ట్రాఫిక్ ఎలా చేసింది. కాకపోతే మనకి కస్టమ్ చేసుకోవచ్చు, కస్టమ్ చేసుకోవాలా, మై ఐపీ కావాలంటే ఏది కావాలంటే అది ఇవ్వచ్చు అనమాట. తర్వాత కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ మనకి ఇక్కడ ఏం ఇచ్చాడు, 8 GB ఇచ్చాడు, 8 GB ఇచ్చాడు, GP3 ఇచ్చాడు, రూట్ వాల్యూమ్ ఇక్కడ ఇది ఇచ్చాడు. తర్వాత క్లిక్ రీపర్స్, ఇక్కడ అన్ని మనకు అన్ని దీని వస్తాయి అనమాట. ఇక్కడ సమరీ వచ్చేసింది అనమాట. మొత్తం సమరీ వచ్చిన తర్వాత మనకు అన్ని ఇచ్చేసిన తర్వాత అడ్వాన్స్ డీటెయిల్స్ లోకి వెళ్ళొచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే
అన్ని కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్సెస్ అని కొట్టినా కానీ మనకి అయిపోతుంది అనమాట. లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టినా అలా మనకి తీసేసుకుంటుంది అనమాట. ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టేస్తే మనకి ఈ ఆటోమేటిక్ గా మనకు ఒక సర్వర్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదంటే ఏంటంటే మనకి ఒక ల్యాప్టాప్ ని మనం పర్చేజ్ చేసే ముందు మనం ఏమేమి చూస్తామంటే ఒక దానికి సర్వర్ ఏంటి, దాని మెమరీ ఏంటి, దాని నెట్వర్క్ ఏంది, ట్రాఫిక్ ఏంది, ఇవన్నీ చేసిన దాని కాస్ట్ ఎంత, 40,000 30,000 లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, ఆ ప్రాసెస్ స్పీడ్ కానీ మనం అనుకున్న మెమరీ కానీ అండ్ హార్డ్ డిస్క్ కానీ ఇవన్నీ మనకు వస్తున్నాయా లేదా చెక్ చేసి ఎలాగైతే తీసుకుంటాం, ఇక్కడ కూడా మనం పే యాజ్ సర్వీస్ వాడేటప్పుడు, పే సర్వీస్ వాడినప్పుడు కానీ మనం అప్లికేషన్ కి మనం మన ఏదైనా డేటా స్టోర్ చేసుకోవడానికి కానీ మనం ప్రాసెస్ చేయడానికి కానీ మనకి ఎంత జీబీ కావాలి, ఎంత ప్రాసెస్ స్పీడ్ కావాలి, అవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ చేసుకోవడానికి సర్వర్స్ అనమాట. ఇది ఫిజికల్ గా అయితే మనం చూసుకుంటాం, ఇక్కడైతే ఆన్లైన్ లో చూసుకుంటాం దీన్ని. అందుకే దీన్ని ఈసీ టు ఇన్స్టెన్సెస్ అన్నాం. ఇన్స్టెన్స్ అంటే సర్వర్స్ అనమాట, ఆన్లైన్ సర్వర్స్ దాన్ని అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ అన్నాం. దిస్ ఈస్ ద టుడే సెషన్. మీకు ఎవరికైనా ఇంకా నీట్ గా క్లియర్ గా ఎలా ఇన్స్టెన్సెస్ తీసుకోవాలో జస్ట్ చూపించాను. మిగతా సర్వీసెస్ అన్ని మీకు తర్వాత తర్వాత సెషన్ లో చూపిస్తాను. వాటన్నిటి గురించి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు అమెజాన్ బెడ్రాక్ గురించి చూపించాలన్న కదా. ఇక్కడ జస్ట్ మీకు ఏం కావాలంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్ లో అమెజాన్ బెడ్రాక్ ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్, అయితే డైరెక్ట్ బెడ్రాక్ అని కొట్టండి. బెడ్రాక్ అని కొడితే మీకు ఇలా వస్తుంది అనమాట, అమెజాన్ బెడ్రాక్. అమెజాన్ సేజ్ మేకర్ ప్లాట్ఫామ్ అమెజాన్ బెడ్రాక్ అనేది ఏంటంటే మనకి జనరేటివ్ ఏఐని మనకి డెవలప్ చేసుకోవడానికి ఫౌండేషన్ మోడల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు బెటరాక్ అని చాట్ జీపీటీలు అంటాం కదా, చాట్ జీపీటీ, మిస్టర్ 7 బి, లామా, జెమినై మోడల్స్ అలాగైతే అంటున్నామో ఈ బెడ్రాక్ లో అన్ని మోడల్స్ ఉన్నాయి. దీన్ని ఫౌండేషన్ మోడల్స్. ఎందుకంటే జనరేటివ్ ఏ మోడల్స్ ని డెవలప్ చేసుకోవడానికి చాట్ జీపీటీ ఇక్కడ ఉంది. చాట్ టు టెక్స్ట్, చాట్ అంటే మనం మాట్లాడుకోవాలి, టెక్స్ట్ అంటే టెక్స్ట్ మెసేజెస్ గురించి. ఇక్కడ మనకి ఏంటంటే ప్రొవైడర్ మోడల్ ఐడెంటిఫైర్ ఈజ్ ఇన్వాలిడ్ అంట, అంటే మనకి ఐడెంటిఫైర్ ఇన్వాలిడ్ ఉంది ఇక్కడ. ఆ ప్రొవైడర్ అంటే ఇక్కడ ఇమేజెస్ కానీ, వీడియో కానీ, బిల్డర్ టూల్స్ కానీ, తర్వాత ఇవన్నీ. తర్వాత నాలెడ్జ్ బేసెస్ అంటే, నాలెడ్జ్ బేస్ అంటే మన డేటా స్టోర్ చేసుకొని దానికి ఏజెంట్స్ అంటే మల్టీ ఏజెంట్సా లేదా సింగిల్ ఏజెంటా లేదా ఫ్లోస్ ఎలాగ ఉంటాయి. ఫౌండేషనల్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి, ఫౌండేషనల్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ ఫౌండేషనల్ మోడల్స్, అలాగే డిస్టిలేషన్ లేదా కంటిన్యూటీ ప్రీ ట్రైనింగ్, ప్రాంప్ట్ రూటర్స్, ఇంపోర్ట్ మోడల్స్, తర్వాత సేఫ్ గార్డ్స్ అంటే ఏంటంటే గార్డ్ రైల్స్ అంటాం. గార్డ్ రైల్స్ అంటే ఏంటంటే మనం అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మన డేటా అనేది సెక్యూర్ గా ఉండాలి, ఎలాంటి అన్వాంటెడ్ డేటా రాకూడదు, థ్రెట్ డేటా కానీ రాకుండా ఉండాలి. సేఫ్ గార్డ్స్ అండ్ డేటా గార్డ్ రైల్స్ అంటాం అనమాట. ఇన్ఫరెన్స్ అండ్ అసెస్మెంట్, తర్వాత బ్యాచ్ ఇన్ఫరెన్సెస్, క్రాస్ రీజియన్ ఇన్ఫరెన్సెస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఏదో ఒక మోడల్ తీసుకోవాలంటే ఫౌండేషన్ మోడల్స్ అని క్లిక్ చేసాను. వ్యూ ఫైన్ ట్యూన్ అంటే వేరు, అది మీకు మళ్ళీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్ ట్యూన్ మోడల్ అంటే ఏంది, ఇక్కడ ఇది ఎలాగ ఉంటుంది, ఇవన్నీ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ మీకు ఫౌండేషన్ మోడల్స్ అనే కదా, ఇక్కడ ఫౌండేషన్ మోడల్ క్యాట్లాక్ వెళ్ళండి. మోడల్ క్యాట్లాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మోడల్స్ అన్ని వస్తాయి, ఏమేమి ఉన్నాయి చూడండి. ప్రొవైడర్స్ ఇప్పుడు ఏముందంటే సర్వర్లెస్ ఉంది, బెడ్రాక్ మార్కెట్ ప్లేస్ ఉంది. ఇక్కడ క్లాడ్ 3.5, సానెట్ V2, నోవా ప్రో, నోవా రియల్, నోవా రీల్ ఇలా ఉన్నాయి. క్లాడ్ 3.5 హైకు, క్లాడ్ 3.5, సానెట్ V2, క్లాడ్ ఇవి ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఫౌండేషన్ మోడల్. టైటన్ మల్టీ మోడల్ ఎంబెడింగ్స్, టైటాన్ టెక్స్ట్ ఎంబెడింగ్స్, టైటాన్ ఇమేజ్ జనరేటర్, టైటాన్ టెక్స్ట్ G1 ఎక్స్ప్రెస్, టైటాన్ టెక్స్ట్ G1 లైట్, టైటాన్ ఎంబెడింగ్స్ G1 టెక్స్ట్, కమాండ్ R+, ఇవన్నీ ఫౌండేషన్ మోడల్స్ అన్నమాట. ఇక్కడ SDX అంటే ఇక్కడ స్టేబుల్ డిఫ్యూజన్ మోడల్, ఇక్కడ ఇది ఏంటంటే ఇమేజ్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి మొత్తం. ఎంబెడెడ్ మల్టీలింగ్వల్, కమాండ్, లామా 3.37B 70B ఇన్స్ట్రక్టర్ మోడల్, ఇవన్నీ ఫౌండేషన్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి A1 AA21 ల్యాబ్స్, అమెజాన్, ఆంథ్రోపిక్, ఆర్సి, క్యాంబ్, కుహేర్, ఎవల్యూషనరీ స్కేల్, గ్రేటల్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ ఆడియోనా, ఎంబెడింగ్స్, ఇమేజ్, టెక్స్ట్ విజన్, వీడియోనా, మార్కెట్ ప్లేస్ డిప్లాయ్మెంట్స్ ఇక్కడికి వచ్చిందని ఎలా చూసుకోవచ్చు. లేకపోతే మార్కెట్ ప్లేస్ డిప్లాయ్మెంట్స్ ఏమన్నా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమున్నాయి చూడండి, హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి, సబ్స్క్రైబ్ అండ్ డిప్లాయ్ అని చెప్పేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయి కదా. ఇక్కడ కావాలంటే మీకు అన్ని ఇక్కడ విజిబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ మోడల్ నేమ్, ఎండ్ పాయింట్ రిజిస్ట్రేషన్, ఎండ్ పాయింట్ ఐఆర్, అవన్నీ మీకు నీట్ గా మీకు తర్వాత సెషన్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లే గ్రౌండ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లే గ్రౌండ్స్ క్లిక్ చేశారంటే మనకి చాట్ అండ్ టెక్స్ట్ కావాలంటే ఇందాక ప్లే గ్రౌండ్స్ చూపించారు కదా, ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కావాలంటే మనకి జస్ట్ చాట్ కమాండ్ వచ్చింది, ఇక్కడ మనకి జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత ఏ కావాలంటే అది పడుతుంది. నాకు ఇక్కడ యాక్సెస్ లేదు కనుక నేను చూపించలేకపోతుంది. ఇది ఈ సెషన్ అనమాట. ఈ మిగతాది మొత్తం మీకు క్లియర్ గా నీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ మసనం. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. నేను ఇప్పుడు వరకు AWS బెడ్రాక్, AWS కన్సోల్ గురించి ఎక్స్ప్లోర్ చేశాను. మిగతా సెషన్లో మిగతావి అజూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
తర్వాత గూగుల్ ప్రొవైడర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అజూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ. జీసీబీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌండేషన్ మోడల్స్ ఏంటి, మిగతా సర్వీస్ ని ఎలా క్రియేట్ చేస్తాను అన్ని మీకు నీట్ క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ కంటెంట్ కనుక లైక్ చేస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ బెల్ సింబల్ మాత్రం గట్టిగా ప్రెస్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాగా వస్తున్నాం.